పిత పుత్ర పవిత్రాత్మ నామ్న ఆమె. ప్రభు అయిన మా దేవ, పరమ పవిత్రమైన త్రియక దేవ, మహామహిమ కలిగిన తండ్రి, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభు దేవ, పాపులమైన మేము మీ పవిత్రమైనటువంటి వాక్యాలు ఈనాడు సేవను మూలవాక్యంగా ప్రధానాంశంగా మీ వాక్యాలను ధ్యానించుకొని పోతుండగా మీ పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని మాపై కుమ్మరిస్తూ ఈ సేవా అనుభవాన్ని మేము సక్రమంగా అర్థం చేసుకొని దానిలో మీ యొక్క దైవానుభూతిని అనుభవించే అదృష్టభాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన స్నేహితులారా, ఈ సేవ అను పదమునకు మూలార్థమిచ్చు వాక్యములు: మొదటిది, నీ వల్ల నీవు పొరుగువారిని ప్రేమించు. రెండవది, ఒకరినొకరు ప్రేమించుకుంటా. మూడవది, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటా. నాలుగవది, ఒకరికొకరు ప్రోత్సహించుకొనుట. ఐదవది, ఒకరికొకరు సహాయం చేసుకుంటా. ఆరవది, ఒకరికొకరు సలహానిచ్చుకుంటా. ఈ యొక్క 6 సేవా భావం కలిగినటువంటి వాక్యాలు మన పవిత్ర బైబిల్ గ్రంథంలోని అంశములకు తీసుకొనబడినవి. మన పవిత్ర బైబిల్ గ్రంథంలో ఈ అంశాలకు సంబంధించిన పవిత్ర వాక్యాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని వాక్య వచనాలను ఈనాడు ధ్యానించుకుందాం. అవి మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుంచి 40వ వచనం వరకు, మార్కు సువార్త 9వ అధ్యాయం 34వ వచనం నుంచి 35వ వచనం వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయం 42 నుంచి 45వ వచనం వరకు, యోహాను గారి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఇక పత్రికల విషయానికి వస్తే, ప్రతి పౌలు గారు రోమాపౌరులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనములు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 8 వచనం వరకు, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు, మరియు చివరిగా పునీత పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఇంకా పాత నిబంధనలో కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిని మనం ధ్యానించుకుందాం. మన ఈ ధ్యానం ప్రారంభించబోతుండగా ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిగల సర్వ మానవాళి జ్ఞానానికి నిలయమైన ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మీ కృప, దయ, కనికరముల చేత ఈనాడు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మమ్మల్ని అందరినీ మీ యొక్క జ్ఞానశక్తి చేత నింపి సేవ అను అంశం ద్వారా మేము నేర్చుకుని పోవు మీ వాక్యములను సక్రమంగా అర్థం చేసుకునే విషయాలను అనుదిన జీవితంలో అమలుపరుచుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి స్వామి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవునికి అతి ప్రియమైన బిడ్డలారా, ఈనాటి మన దేవుని పవిత్రమైన వాక్యంలో మూలాంశము సేవ అన్న పదమునకు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో సరైన ఉదాహరణ ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం ఏదో మనం తెలుసుకొని ఆ కుటుంబం యొక్క ప్రత్యేకత మనం గ్రహిద్దాం. మీరు కూడా ఒకసారి ఆ కుటుంబము ఎవరి కుటుంబమై ఉంటుందని ఆలోచించండి ప్రియమైన క్రైస్తవులారా. ఆ కుటుంబము ఎవరిదో కాదు, మనందరికీ బాగా తెలిసిన కుటుంబమే, అందరికీ సుపరిచితమైన కుటుంబమే. ఆ కుటుంబంకు పవిత్ర తిరుకుటుంబం అని కూడా పేరు కలదు. అది మరేదో కాదు, యోసేపు, మరియా మరియు యేసుక్రీస్తు యొక్క కుటుంబము. ఆ కుటుంబ సభ్యులైన యోసేపు గారు, మరియ తల్లి మరియు యేసయ్యల యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే వీరి యొక్క జీవితాలు సేవ అను పదమునకు సరైన అర్థం ఇస్తాయి. వీరిలో ప్రథమంగా యోసేపు గారి జీవితాన్ని పరిశీలిస్తే వారికి నీతిమంతుడు అనే బిరుదు కూడా ఉంది. యోసేపు గారు గొప్ప సేవా తత్పరుడు కాబట్టి వారికి ఆ బిరుదు వచ్చింది. ముందుగా వీరి జీవితాన్ని ఒక సేవకునిగా ఉండవలసిన ప్రేమ తత్పరత,
శ్రద్ధ చూపటం, తోటివారి కొరకు ప్రార్థన చేయుట, తోటివారిని ప్రోత్సహించుట, తోటివారికి సహాయం చేయుట, తోటివారికి సలహా ఇచ్చుట అను ఈ లక్ష్యములు ఉన్నాయో లేదో పరిశీలిద్దాం. మొదటిగా దేవుడు అనుగ్రహించిన తన సతీమణి గారైన మరియ తల్లిపై ప్రేమ వారికి ఉన్నది. అందుకు రుజువులు చాలానే ఉన్నాయి. అందులో ప్రథమమైనది, మరియ తల్లితో వివాహం కాకమునిపే గర్భం ధరించిందని తెలిసిన పిమ్మట సహజంగానే మరెవరైనా అయితే అల్లరి చేస్తారు, మరియ తల్లిని నిందిస్తారు. కానీ తను మరియ తల్లిని అల్లరి చేయకుండా రహస్యంగా వదిలి వెళ్ళిపోదామని అనుకోవటం, అది యోసేపు గారికి మరియ తల్లిపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా మనం భావించాలి. ఎందుచేతనంటే భార్యను ప్రేమించు భర్త భార్యను అందరి ముందు అల్లరి పాలు చేయడు. ఎందువలనంటే పేతురుగారు చెప్పినట్లుగా నిజమైన ప్రేమ తోటివారి తప్పులను కప్పివేస్తుంది. కానీ ఇక్కడ మరియ తల్లిగారు ఏ తప్పు చేయలేదు. అదే యోసేపు గారు చేశారు. అదే సేవలో భాగమైన నిజమైన ప్రేమకు సరైన ఉదాహరణ. అటు తరువాత దేవదూత ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు మరియ తల్లిని ఎంతో శ్రద్ధతో చూసుకున్నారు. ఇకపోతే ప్రార్థన అంశమునికి వస్తే మనందరికీ తెలిసినట్లుగానే మరియ తల్లి ఎంతో ప్రార్థన పరురాలు. అలాగే యోసేపు గారు కూడా ప్రార్థన పరుడే. అటు తరువాత ప్రోత్సాహము అను విషయానికి వస్తే యోసేపు గారు మరియ తల్లి తన వల్ల గర్భం ధరించినప్పటికీ, తనకు మరియ తల్లికి ఎటువంటి శరీర సంబంధం లేకపోయినప్పటికీ ఆ తల్లిని భార్యగా స్వీకరించి భర్తగా పోషించాడంటేనే మరియ తల్లిని ఎంతగానో యోసేపు గారు ప్రోత్సహించాడు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ ప్రోత్సాహంతోటే మరియ తల్లికి సహాయం చేశాడు అని అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎలాగంటే మరియ తల్లిని యోసేపు గారు దేవుని తల్లిగా స్వీకరించినప్పటి నుండి యోసేపు గారు ఆ తల్లికి తను మరణించేంత వరకు, మరియు ఆ తల్లికి బాల యేసయ్యకు, ఇక చివరిగా యోసేపు గారు అనేక విషయాల్లో, మరి ముఖ్యంగా మరియ తల్లి కన్యకగా 12 సంవత్సరం వయసులోనే గర్భం ధరించినప్పుడు మానవ మాతృలుగా ఎన్నోసార్లు ఎంతగానో సమాజంలోని మనుషుల చేదరింపులను విని ఉంటారు, నిరుత్సాహపడి ఉంటారు. అటువంటి సమయంలో ఎంతగానో ప్రోత్సాహకర సలహాలు ఇస్తూ ధైర్యాన్ని చెప్పి ఉంటారు యోసేపు గారు. కావున ఈ అన్ని విషయాల్లో యోసేపు గారు సేవా తత్పరుడు అన్న మాటకు సరైన ఉదాహరణగా మనం భావించి ఆయనను మన కుటుంబస్తులందరూ ఆదర్శవంతమైన తండ్రిగా మనం గౌరవించాలి. మరియ తల్లి వయసులో చిన్నవారైనప్పటికీ మనసులోనూ ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ అన్ని విషయాల్లోనూ ఎంతో పరిపక్వత కలిగిన స్త్రీగా వ్యవహరించి మంచి సేవా తత్పరత కలిగిన స్త్రీగా సేవ అను పదానికి సరైన అర్థం ఇచ్చారు అని చెప్పవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మరియ తల్లి గర్భం ధరించినప్పటికీ ఆమె వయసు 12 సంవత్సరములు. ఎలిజబెత్తమ్మ అప్పటికే 6 మాసముల గర్భవతి వృద్ధురాలు. ఆ విషయం దేవదూత ద్వారా తెలుసుకొని తను కూడా గర్భవతి అనే విషయం పక్కన పెట్టి పెద్దవారు మరియు వృద్ధురాలైన ఎలిజబెత్తమ్మకు ఆసరాగా ఉండటకు వెళ్ళటం. ఈ విషయం గురించి తలంచని గౌరవనీయులైన స్నేహితులారా, ఇది కాదంటారా సేవ అంటే? ఇది కాదంటారా అసలైన సేవ అంటే? ఈ విషయంలో ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా ఒట్టి మనిషి అయితే ఎదుటి మనిషికి సహాయం లేక సేవ చేయటం గొప్ప విషయం అనిపించుకోదు. కానీ దానికి బదులుగా తను సేవ చేయించుకునే పరిస్థితిలో ఉండి ఎదుటి వ్యక్తికి సేవ చేయటం ప్రత్యేకత. ఆ సద్గుణమే మరియ తల్లికి ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఆ సద్గుణమే ఎలిజబెత్తమ్మ గారు అడగకుండానే మరియ తల్లి ఆమె యొక్క అవసరాన్ని గుర్తించి నిస్వార్థంగా సేవ చేయుటకు వెళ్ళింది. ఆ సేవగుణం మరియ తల్లికి దేవుడిచ్చిన గొప్ప వరంగా మనం భావించవచ్చు. ఇన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టే ఆమె సద్గుణ రాశి అయ్యింది. మరొక మంచి గుణం మరియ తల్లిలో మనం చూస్తాం. అదేంటంటే తోటివారు బాగుండాలి అను ఉత్తమ తలంపు. ఆ తలంపు ద్వారా తోటివారి సమస్యలు పరిష్కరించబడాలని కోరుకుంటారు. ఆ గుణాన్ని మరియ తల్లి ఎలాగా ఆచరణలో పెట్టిందో మనం తెలుసుకుందాం. కానాపల్లి వివాహ మహోత్సవంలో ఆ తల్లి
చేసిన సహాయం ఏంటంటే ద్రాక్షరసం అయిందని గమనించడం, పెళ్లివారికి చెడ్డ పేరు రాకూడదని అనుకోవటం, తన వారు ఆ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అని తలంచడం, ఆ సమస్యను ఆ పెళ్లివారు గుర్తించక పూర్వమే తను గుర్తించి తనకు చేతనైనంత సహాయం చేయటం. మరి తల్లి అదే చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటా సహాయం అంటే మాట సహాయం. తన కుమారుని యొక్క అద్భుత శక్తిని తను కూడా గుర్తించింది కాబట్టి, అందుకే తనకున్న అవకాశాన్ని బట్టి ఎదుటివారి సమస్యను పరిష్కరించటం, అందులోని భాగంగానే తన ప్రయత్నంగా తన కుమారునికి తెలిపింది. ఇక ఈ తల్లి కొడుకుల మంచితనం గురించి మనం ఏం చెప్పగలం, ఎంతని చెప్పగలం? ఎదుటివారికి ప్రేమపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా సహాయం చేయటంలో ఈ తల్లి కొడుకులు దిట్ట. ఇక వారి సహాయ లక్షణాలని వర్ణించుటకు మనకు మాటలు చాలవు, చెప్పుటకు మన శక్తి చాలదు, వర్ణించుటకు అవధులు ఉండవు, పొగట్టుటకు మన జీవితాలు చాలవు. అంత గొప్ప సేవకులు ఈ తల్లి కొడుకులు, సద్గుణ సంపన్నులు, వరాల కాణాచీలు వీరు. అది ప్రియ సహోదరి సహోదరులారా, మరే తల్లి ప్రార్థన రూపంలోనూ లేక కుమారునికి విన్నపం రూపంలోనూ ఈ పాపపు పుట్టలమైన మనలందరికీ ఆ తల్లి చేసే సేవ అంత గొప్ప తల్లి కాబట్టే సర్వమానవాళి ఆ తల్లిని వేడుకుంటుంది. అంతెందుకు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప సద్గుణాల రాశి కాబట్టే మరే తల్లిని దేవుడు గుర్తించారు, ఆమెకు తనకు తల్లి అవే అవకాశం ఇచ్చారు. అవునా కదా ప్రియ సహోదరి సహోదరులారా? చివరిగా ఈ సేవ అను అంశానికి ఈ ఆదర్శవంతులైన యోసేపు మరియమ్మలను ఎందుకు ఉదాహరణగా తీసుకున్నానో కారణం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కారణం ఏంటంటే ఈ మే నెల ప్రత్యేకతలు. మొదటిది యోసేపు గారు మొన్న మే నెల 1వ తారీఖున ప్రపంచ కథోలిక సంఘ ఉత్తమ కార్మికుడిగా కొనియాడబడ్డారు. రెండవదిగా ఈ మే నెల మాసంలో మరే తల్లికి అంకితం చేస్తూ జపమాల మాతగా మనం కొనియాడుతున్నాం. యోసేపు గారు మరే తల్లి ఇంత ఆదర్శ దంపతులు కాబట్టే యేసయ్య మానవుడిగా వజ్రంలా పెరిగాడు, బంగారంలా జీవించాడు, త్యాగమూర్తి మనందరి కొరకు మరణించాడు. అందువలనే మన దేవుడైన యేసయ్యకు భూలోక భౌతిక తల్లిదండ్రులైన యోసేపు గారు మరియమ్మలను తలంచుకుంటూ మన పవిత్ర తిరుసభ అనుగ్రహించిన భాగ్యం వల్ల ఈ ఉత్తమ భార్యాభర్తలను కొనియాడుతున్నాం. ఒకరేమో నీతిమంతులు, మరొకరేమో ప్రార్థనా పరులు. అనగా నీతిమంతులు, ప్రార్థనా పరులు కుటుంబాలు దేవునికి నిలయాలుగా వర్ధిల్లుతాయి అనటం ఇక్కడ సమంజసం. వారి గృహాలు సేవా తత్పరతతో ప్రకాశిస్తాయి. వరసి వారి గృహాలే దేవుడు యేసయ్య నివసించు దేవాలయాలే అవుతాయి. కావున సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలు నీతివ్యక్తమైన సేవాభావాలు కలిగి ఉన్నాయా? అసలు తోటివారికి మనం చేతనైనంత సహాయం చేద్దామని మనస్తత్వం ఉందా? ఆలోచించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే వాటిని అనగా ప్రార్థన మనస్తత్వం, సేవాభావాలు కలిగి ఉండి నీతికరంగా జీవిస్తూ మన వ్యక్తిత్వాలను, గృహాలను ఆలయాలుగా మార్చుకుందామా? ఈ నెలన్నా ప్రతిరోజు జపమాలను చెప్పుకుంటూ మరే తల్లి ప్రార్థన ద్వారా దేవుడేసయ్య దీవెనలను పొందుదాం. ఈ క్షణం నుంచే తండ్రి దేవుని యొక్క మహిమ కొరకై జీవిద్దాం. తదాస్తు. పితా, పుత్ర, పవిత్రాత్మ త్రియేక దేవుడు స్తుతించబడుదురుగాక. ఆమెన్. మన ప్రభువు మనందరినీ దీవించుదురుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.